చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న. ఏ తీన్మార్ మల్లన్న అయితే మా ముందు నడిపిస్తే మాకు న్యాయం జరుగుతుందని నమ్మిన బీసీలు, అదే బీసీలు ఇప్పుడు తీన్మార్ మల్లన్నను ఎక్కడ దొరికితే అక్కడ నోటికి వచ్చినట్టు తిట్టి కొడదామన్న కోపంతో ఉన్నారు. ఇది బీసీల వరకే. ఇంకా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ విషయానికి వస్తే ఎస్పెషల్లీ కవిత కార్యకర్తలు గాని అభిమానులు గాని ఆల్రెడీ దాడి జరిగింది, ఇంకా ఛాన్స్ దొరుకుతుందా చంపేద్దామా అన్న లెవెల్లో కోపంతో ఉన్నారు. ఎందుకంటే తీన్మార్ మల్లన్న ఆయన నోటితోని ఆయన చేతులారా చేసుకున్న పనే ఇంత దాకా తీసుకొచ్చింది. అప్పుడు తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ అది ఎంత ఫేమస్ అయిందంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ రీజన్ క్యూ న్యూస్ అని కూడా చెప్పుకుంటారు. అంటే అప్పట్లో చెప్పిర్రు కూడా, ఇప్పటికి కూడా చెప్తారు. క్యూ న్యూస్ కి అంత ఇంపార్టెన్స్ ఉంది. క్యూ న్యూస్ లో ఏది చెప్తే అది మల్లన్న చెప్పిండంటే అది నిజం రవై అన్నంత లెవెల్లో నమ్మిరు. అంత ప్రజాదరణ పొందిన తీన్మార్ మల్లన్న ఇప్పుడు ఆయన నోటి దూలతోని అంతకన్నా ఘోరంగా తిట్టించుకుంటాడు. మొన్న తీన్మార్ మల్లన్న జహీరాబాద్ సభకు పోయినప్పుడు అక్కడ కొన్ని వ్యాఖ్యలు చేసిండు. అవి ఎంత ఘోరంగా ఉన్నాయంటే దాడి కూడా జరిగిపోయింది ఆల్రెడీ. ఆయన దొరకడమే ఆలస్యం. గన్మెన్లు ఉండి వాళ్ళు ప్రొటెక్ట్ చేయడం వల్ల బతికిపోయిండు, కానీ లేకపోయినుంటేనా తీన్మార్ మల్లన్న ఎప్పుడో జాగృతి వాళ్ళు హతం చేసి కవిత కోసం వాళ్ళు లొంగిపోయేటోళ్ళు. అంటే అంత ఆగ్రహానికి గురయ్యారు. అట్లా గురి కావడానికి కూడా తప్పు లేదు, వాళ్ళ కోపంలో కూడా తప్పు లేదని చెప్పొచ్చు. బట్ అట్లా దాడి కూడా చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏమన్నారు అందరికి తెలిసిన విషయమే. మొన్న గవర్నమెంట్ బీసీ రిజర్వేషన్ 42% చేసినప్పుడు జహీరాబాద్ లో తీన్మార్ మల్లన్న ఒక మాట అన్నాడు. ఆడ సర్కారు 42% ఈ బీసీ రిజర్వేషన్ లో పెంచితే కవితకి ఎందుకు ఆనందం? ఆమె ఓ సంబరాలు చేసుకుంటుంది, రంగులు పూసుకుంటుంది, స్వీట్లు తినిపించుకుంటుంది, ఆమెకేం అవసరం? నువ్వు బీసీవా అంటే? ఈయన తీన్మార్ మల్లన్న బీసీ కోసం పోరాడుతుంది, బీసీల తరపున ఫైట్ చేస్తుంది కాబట్టి ఆ విధంగా అన్నాడంట. ఏమని? నువ్వు బీసీవా, నీతోని మాకు కంచం పొత్తుందా మంచం పొత్తుందా అన్నాడు. ఈ రెండు పదాలు కంచం పొత్తు మంచం పొత్తు అందరికి తెలిసిందే, కానీ వాళ్ళు ఎట్లా సమర్థించుకురంటే దాన్ని కంచం పొత్తు అంటే కలిసి తినడం, మంచం పొత్తు అంటే వియ్యం పొందడం, అంటే మీ ఇంటి పిల్లని మాకు ఇవ్వడం, మా ఇంటి పిల్లని మీకు ఇవ్వడం అలా. కానీ అకార్డింగ్ టు ద తెలంగాణ పబ్లిక్, చాలా మంది తెలంగాణ పబ్లిక్ అని కాదు, దాని అర్థం ఏంటంటే కంచం పొత్తు అంటే కలిసి తినడం, మంచం పొత్తు అంటే కలిసి పండుకోవడం. సో అది కూడా ఒక మహిళా లీడర్ ని, ఎవరు తెలియని వ్యక్తిని అన్నా పోయినా ఆయన సమర్థించుకోవచ్చు. దట్ టు షీఈస్ ద వెల్ నోన్, జాగృతి కోసం ఫైట్ చేస్తుంది, జాగృతి తరపునున్న కవిత, కేసీఆర్ బిడ్డే, 10 ఏళ్ళు రాష్ట్రాన్ని ఏలిన ఒక సీఎం కూతురు. అట్లాంటి వ్యక్తిని పట్టుకొని నీకేమన్నా కంచం పొత్తుందా మంచం పొత్తుందా అని నేరుగా పోనీ ముసుగులో గుద్దులాట ఇండైరెక్ట్ గా అన్నాడా, ఏదైనా ప్రెస్ మీట్లు అన్నాడా, నలుగుట్లో అన్నాడా? నో, డైరెక్ట్ ఆ సభ బీసీల కోసం పెట్టిన సభ కాబట్టి దాదాపు చాలా మంది బీసీలు అండ్ తెలంగాణలో ఉన్న చాలా మంది ప్రజలు కూడా ఆ సభను చూసిరు. అట్లాంటి టైంలో ఈయన ఈ వ్యాఖ్యలు దట్టు విత్ ఫుల్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఇండైరెక్ట్ గా కూడా ఆయన అనలేదు, డైరెక్ట్ ఆమెనే అనేసిండు కంచం పొత్తా మంచం పొత్తా అని. సో దానికి కవిత అభిమానులకు కార్యకర్తలకు కాలి అక్కడికి ఆగలే. ఇప్పటికే చాలా చేసిండు, చాలా మాటలు అన్నాడు, కొత్త పేర్లు పెట్టిండు. తైతక్క అన్నాడు, రామారావు అన్నాడు, పాతాల పోషెట్ అన్నాడు, ఇట్లా చాలా అన్నాడు. సహించిరు. బట్ ఇప్పుడు ఆగేదే లేదు. మంచం పొత్తు అంటే ఏ మీనింగ్ తోనైనా ఆ మాట అంటాడు. ఓకే, కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది, నువ్వు ఎమ్మెల్సీ అయినో, నీ గవర్నమెంట్ కోసం నువ్వు ఫైట్ చేస్తున్నావు, నువ్వు అనుకున్న గవర్నమెంట్ ని నువ్వు నిలబెట్టినావు, అంతేగాని ఒక మహిళని పట్టుకొని, దట్టు ఒక లీడర్ ని పట్టుకొని అట్లా మాట్లాడితే ఊకునేది లేదు. అందుకని జాగృతి లీడర్లు అందరూ కట్టగట్టి తీన్మార్ మల్లన్న ఆఫీస్ మీదకి పోయారు. ఎట్లా అంటే తీన్మార్ మల్లన్నను మొత్తం లోపలేసేసి డోర్స్ పెట్టి ముంగట గవర్నమెంట్లు అందరు నిల్చొని వెనకాల వీళ్ళు, అంటే ఈవెన్ వీళ్ళకున్న కోపానికి ఆ డోర్లు వాళ్ళగొట్టి లోపలికి పోయినా మనం షాక్ అవ్వాల్సిన పని లేదు. అంత ఘోరంగా ఇవ్వబడ్డారు. ఆ వీడియోస్ అన్ని ఉన్నాయి, మీరు మళ్ళీ కావాలంటే మా వాళ్ళు ప్లే చేస్తారు, చూడండి. అయినా ఈ జాగృతి లీడర్స్ ఎంత ఆపిన, ఈ జాగృతి కార్యకర్తలు ఇంత ఆపిన ఆగకపోయేసరికి తీన్మార్ మల్లన్న గన్ మ్యాన్ ఉంటారు కదా, ఆయన 5 రౌండ్స్ గాలిలో కాల్పులు జరిపింది. అయినా కూడా గొడవ జరగలేదు. అండ్ ఆఫీస్ మొత్తం రక్తం, అదంతా పెద్ద నానా రచ్చ అయిపోయింది. వాళ్ళు ఎట్లా సమర్థించుకుంటారు అంటే మా వాళ్ళ మీద దాడి జరిగింది, బుల్లెట్ దిగింది, మా వాళ్ళని చంపుదామని చూసారు. తీన్మార్ మల్లన్న వాళ్ళ మనుషులు అందరు లోపల ఉండి గన్మెన్స్ అందరు ప్రొటెక్ట్ చేస్తారు. ఈ దెబ్బలు తాకినా కూడా అక్కడ తొక్కిసలాట బాగానే జరిగింది. మేబీ అది జాగృతి కార్యకర్తలకు సంబంధించిన రక్తమే, వాళ్ళలో ఎవరికో బాగా గట్టిగా దెబ్బలు తాకినాయి అని అంటుర్రు. ఇంకా క్లారిటీ తెలీదు, బట్ దాడి మాత్రం ఈ విధంగా జరిగింది. దీంట్లో ఇద్దరు తప్పు ఉంది, ఒక్కరు తప్పని మనం అనలేము, ఒక్కరినే మనం సమర్థించలేం. ఎందుకంటే
నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం తీన్మార్ మల్లన్న తప్పు ఎంత అవుతుందో, ఒక వ్యక్తి మన మీద అట్లాంటి ఆరోపణలు చేసినప్పుడు డైరెక్ట్ వెళ్ళి దాడి చేస్తే ఏమంటారు? ఆయన తిట్టిండు, నువ్వు కొట్టినవు, దాంట్లో తప్పేముంది? దాంట్లో తేడా ఏముంది ఇద్దరి మధ్యలో? ఆయన తిట్టినప్పుడు నువ్వు దాన్ని లీగల్ గా వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి, లేదంటే ఏదైనా లీడర్ కి చెప్పి, పెద్దలకు చెప్పి, నువ్వు లీగల్ గా వచ్చినుంటే, లేదంటే నిరసన చేసేది ఉండే. ఎట్లా అంటే తీన్మార్ మల్లన్న దిగొచ్చి సారీ చెప్పేంత వరకు ఈమె నిరసన చేసేది ఉంది. ఆ విధంగా వెళ్ళినా పోనీ జాగృతి కార్యకర్తల మీద అంత నెగిటివిటీ రాకపోయేది. ఇప్పుడు అందరికి అంటే కాంగ్రెస్ లీడర్స్ కి ఆటోమేటిక్ గా ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళనే సమర్థించుకుంటారు కాబట్టి తీన్మార్ మల్లన్న మీద కొంచెం కన్సర్న్ ఉంటది. ఆఫీస్ మీద దాడి జరిగిందంటే ఇప్పుడు గన్మన్ లేకపోతే చంపేసి పోయినా కూడా ఎవరు దిక్కులేరు కదా అన్న ఆలోచనలు కూడా వస్తాయి. కానీ ఇక్కడ ఇద్దరిది తప్పుంది, ఎవరిని సమర్థించలేము. కవిత అట్లా నిరసన చెప్పకుండా డైరెక్ట్ వెళ్ళి దాడి చేపియడం అది కూడా తప్పే. ఒక విధంగా ఆమె ఆలోచించింది కూడా కరెక్టే. అంటే రెండు కోణాల్లో మనం చూడాలి. ఎందుకంటే పోలీసులకు ఏదైనా చెప్తే న్యాయం జరుగుతుంది అన్న నమ్మకం లీడర్స్ కే లేదు. ఒక కామన్ పబ్లిక్ ఏముంటది ఇక్కడ? ఆమె అదే నిరూపించింది. పోలీసులను నమ్ముదామంటే పోలీస్ వ్యవస్థ సరిగ్గా లేదు అని ఆమె ఇండైరెక్ట్ గా చెప్పడం వల్లే కదా. దాడి చేయడం అంటే ఆమె ఇండైరెక్ట్ గా చెప్పడమే. పోలీస్ వ్యవస్థ మీద ఆమె నమ్మకం ఉంది, ఆమెకు న్యాయం జరుగుతుంది అనుకుంటే ఆమె పోలీస్ కంప్లైంట్ ఇచ్చేది, ఆర్ ఎల్స్ దాడికి సంబంధించి నిరసన చేసేది. కానీ ఆమె డైరెక్ట్ పోయి వాళ్ళ ఆఫీస్ మీద దాడి చేయడం వల్ల కవితకి అండ్ తీన్మార్ మల్లన్న అండ్ ఇంకోటి కూడా పోలీస్ వ్యవస్థ ముగ్గురికి చెడ్డ పేరు వచ్చింది. కామన్ పబ్లిక్ కి క్లియర్ గా అర్థమైంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లో ప్రతిపక్ష లీడర్స్ కే న్యాయం జరగట్లేదు, ఇంకా పబ్లిక్ ఏం జరుగుతుంది అన్న ఒక డౌట్ రేజ్ అయిపోయింది. ఆమె ప్రతిపక్ష లీడరా, అధికార లీడరా, వాట్ ఎవర్ అన్ని పక్కకు పెడితే ఆమె ఒక మహిళను ఉద్దేశించి అంత దారుణంగా మాట్లాడడం చాలా తప్పు. తీన్మార్ మల్లన్న నోటి దూల ఎంతవరకు దారి తీసిందంటే, ఏ బీసీలు అయితే ఆయన మా ముందుంటే మాకు న్యాయం జరుగుతుందని నమ్మిరో అదే బీసీ లీడర్స్ ఇప్పుడు ఆయన దగ్గర నుంచి తప్పించుకోరు. ఆయన చేస్తున్న అక్రమాలు, దందాలు, ఆయన మాటలు. మొన్ననే అన్నాడా కాంగ్రెస్ పార్టీ నన్ను సస్పెండ్ చేసింది, కాంగ్రెస్ పార్టీకి నాకు సంబంధం లేదు, బీసీకి సంబంధించి కులగణన చేస్తే తప్పు, అది దాని పెద్ద ఎట్లాంటి ఇట్లా అసలు ఎవరికి రావు అట్లాంటి మాటలు మాట్లాడు. అట్లాంటి వ్యక్తి మళ్ళీ మొన్న సభ జరిగినప్పుడు రేవంత్ రెడ్డి వెనకల్నే ఉన్నాడు. పార్టీ సస్పెండ్ చేసిన వ్యక్తి మళ్ళీ రేవంత్ రెడ్డి వెనకల్నే తిరగడం అంటే ఏమన్నట్టు? లైక్ పబ్లిక్ ని పిచ్చోళ్ళని చేస్తురా వీళ్ళు? పార్టీ సస్పెండ్ చేసినప్పుడు నువ్వు కులగణన చేసింది కాంగ్రెస్ పార్టీ, అది నువ్వు తప్పన్నావు. ఇటు కేసీఆర్ చేసిందే కరెక్ట్ అన్నావు, మాట మార్చేసినావు, దోష దింపినట్టు దిప్పేసినావు. మళ్ళీ కట్ చేస్తే సీఎం రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నావు. దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలా? నువ్వు పార్టీ తరపున ఉన్నావా లేవా, లేకపోతే పబ్లిక్ ని పిచ్చోళ్ళని చేయడానికి వెనక లోపల ఏమైనా రాజకీయాలు నడిపిస్తున్నావు? ఓకే, నీకు వాళ్ళతో ఉండాలనుకుంటే, కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేయాలనుకుంటే సపోర్ట్ చేయి, అంతేగాని ఇక్కడ పబ్లిక్ ని మాత్రం పిచ్చోళ్ళని చేయాలని చూడొద్దు. పబ్లిక్ ఎంతమంది నమ్మిరంటే తీన్మార్ మల్లన్న వార్తలు ఏదన్నా వచ్చిందంటే అది నిజం. ఇంకా ఈవెన్ ముసలోళ్ళ కాడికెళ్ళి అప్పుడు తీన్మార్ న్యూస్ ఎట్లయితుండేనో అదే ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఛానల్ వచ్చిన కరెక్ట్ రాబోయే అని అందరికీ తెలిసిన విషయం కూడా. ఇది మళ్ళీ మేము చెప్పాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ క్యూ న్యూస్ అని గట్టిగా చెప్పుకుంటారు వాళ్ళు, బల్లగుద్ది కూడా చెప్తారు, ఆయన కూడా చెప్పిండు. అట్లాంటి వ్యక్తి అంత ప్రజాదరణ పొంది ఇట్లా డ్రామాలు ఆడడం వల్ల ఉన్న నెగిటివిటీ, ఇక్కడలే నెగిటివిటీ అంత వచ్చేసింది. ఇప్పుడు ఎవరైనా నమ్మేటట్లేరు. మొన్న బీసీ కులగణన సర్వే అప్పుడే అక్కడి వరకు నమ్మిర్రు, తర్వాత ఆయన చేసిన డ్రామాలు కట్ చేస్తే మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి అనుకుండడం ఇదంతా చూసి పోయింది. బీసీ లీడర్స్ మాక్సిమం ఆయన దగ్గర నుంచి దూరం అయిపోయారు. ఇప్పుడు బీసీలు అండ్ బీసీ నాయకులు కూడా ఆయన చేసిన మాటలు ఇవన్నిటి గురించి ఆయన మీద హోప్స్ వదిలేసుకోరు. సో ఆయన బీసీలకు న్యాయం చేస్తాడని అయితే ఎవరు అనుకోవట్లేదు. ఇది మేం సొంతంగా చెప్పింది కూడా కాదు, పబ్లిక్ మాట్లాడుతున్న తీరు, ఆయన మీద జరిగిన దాడి, ఎక్కడైనా దాడి జరిగితే ఆయన మీద కన్సర్న్ రావాలి కానీ వాడిని కొట్టినోడు లేదు, వాడిని తిట్టినోడు లేదు, బాగా కొట్టిరు, బాగా ఇంకా కొట్టేది ఉండే, ఇంకా చంపేది ఉండే అన్న లెవెల్లో కోపంతో అంటే ఆ టైప్ నెగిటివిటీ వచ్చేసింది. నో కన్సర్న్ ఇప్పుడు ఆయన మీద దాడి జరిగినందుకు. కాబట్టి ఆయన నోటి దూలనే ఆయనకు శాపమే. ఇప్పుడు ఇక్కడ తీన్మార్ మల్లన్న మీద కవిత చేసిన దాడి కూడా కరెక్ట్ ఏం కాదు, ఆమె నిరసన చేయాల్సింది. నిరసన చేయకుండా ఆమె చేయడం వల్ల పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం లేదని అట్లా చూపించవచ్చు. బట్ ఓవరాల్ ఏదేమైనా బీసీలు అయితే ఇంతకు ముందున్న నమ్మకం తీన్మార్ మల్లన్న మీద పెట్టుకోలేదు. ఆయన ఒకప్పుడు క్యూ న్యూస్ స్టార్ట్ అయినప్పుడు అందరికి తెలుసు, 5 రూపాయలు చాయ్ పైసల కోసం అడిగిన వ్యక్తి ఇప్పుడు హెలికాప్టర్లలో తిరగడం, ఆయన బట్టలు, ఆయన వేషధారణ, ఆయన మాటలు, ఆయన తిరగడం, ఆయన ఇల్లు, ఆయన కార్లు,
ఇవన్నీ చూసి పబ్లిక్ ఎలాంటి ఆలోచన వచ్చిందంటే ఈయన మన కోసం ఫైట్ చేయట్లేదు, ఆయనది ఆయన సంపాదించుకోవడానికి ఆయన ఒక ప్లేస్ లో ఉండడం కోసమే ఫైట్ చేస్తుంది తప్ప. మీరే ఆలోచించండి, ఆయన క్యూ న్యూస్ పెట్టి ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యే వరకు ఆయన వల్ల మనకి ఏమైనా లాభం జరిగిందా? ఎస్పెషల్లీ బీసీ కోసమే నేను ఫైట్ చేస్తున్నా అన్నాడు కదా, బీసీలకు ఏమైనా న్యాయం జరిగిందా? మనమే ఆలోచించాలా. ఒక వ్యక్తి మనల్ని అడ్డం పెట్టుకొని ఆయన ధనవంతుడు కానీ ఆయన బలంగా స్థిరపడ్డాడు కాబట్టి ఇప్పుడు ఆయన నమ్మడానికి ఏం లేదు. ఈ దాడి తర్వాత మాక్సిమం తీన్మార్ మల్లన్న నేను ఎవరు నమ్మరు, అంత నెగిటివిటీ వచ్చేసింది. బట్ చూద్దాం ఈ బీసీల కోసం ఆయన ఇంకా ఫైట్ చేస్తాడా, లేదంటే ఈ దాడిని కూడా ఆయన ఏ విధంగా వాడుకుంటాడు. ఇంకా వస్తూనే ఉంటాయి వీడియోస్, అప్పటి వరకు మీరైతే మినిట్ టు మినిట్ అప్డేట్లో ఉండండి.